ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదా! వడ్డీ వారము నేను పెట్టడం కూడా మర్చిపోయాను వీడియో. నాకంతా మతిమరుపొచ్చేసింది. ఇంకా నైవేద్యానికి అన్నీ పెట్టుకోవాలి కాబట్టి. సో, పూజైతే చాలా జరిగింది. యాక్చువల్‌గా ఆ రోజేంటంటే ఒక 11 మందికి అట్లా నేను తాంబూలం ఇచ్చుకోవాలి, భోజనాలు పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. సో, అంటే 7 వారాలు ఏదైతే ఉందో ఒక్కొక్క వారము ఎవరికైనా భోజనం పెట్టాలంటారు. కుదరని పక్షాన ఇట్లా చేసుకోవచ్చు. నేను 8దో వారం అంటే వడ్డీగా చేసే వారంలోనే ఆ రోజు అన్నీ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. ఈ 8 వారాలు నాకు ఎలాంటి ఆటంకం లేకుండా బాగా జరిగింది పూజ. చాలా హ్యాపీ అనిపించింది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. 11 మంది అనుకున్నాం కాబట్టి ఇంకెక్కువ మందే వచ్చారు. నా ఫ్రెండ్స్ గానీ, చుట్టూ ఉండేవాళ్ళు గానీ అందరూ వచ్చారు. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. మీ కోరిక తీరిందా తీరిందా అంటున్నారు. ఏవండి కోరిక టైం వచ్చినప్పుడు తీరుతది. వెంటనే అయిపోవాలంటే అవ్వవు కదా! మనకు కూడా కొంచెం టైం పడుతుంది. పేషెన్స్‌గా ఉండాలి. అయ్యిందా చెప్పండి మేము చేస్తామంటారు. నేనైతే ఒకటి అనుకున్నాను. ఆయన్ని అడిగాను. ఆ టైం వచ్చినప్పుడు ఆయనే క్లియర్ చేస్తారు. ఇంక అంతమించి నేను దాని గురించి ఆలోచించాలని అనుకోవట్లేదు. ఇంక ఇంట్లో ఆడబిడ్డకి బట్టలు పెట్టాలి కాబట్టి వదినకి బట్టలవి పెట్టేసాం. వదిన కూడా మాకు పెట్టారు. మొత్తానికి 7 శనివారాల వ్రతం అయితే వడ్డీ వారం కూడా ఇలా కంప్లీట్ అయింది. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. జరిగింది. స్వామివారు అయితే మా ఇంట్లోనే కూర్చున్న ఫీల్ వచ్చింది నాకైతే ఆయన చూస్తుంటే. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.